జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని యొక్క మాటలను కొంత సమయము జాగ్రత్తగా విని కొరకు ప్రయాసపడతాం. దేవుని వాక్యం వినిచున్నప్పుడు మన జీవితాలు వెలుగుమయముగా మార్చబడాలని, మన జీవితాలలో బలహీనత నుంచి మనకు విడుదల కలగాలని, పరలోకములో ఉన్న దేవుడు మనందరినీ బలభరితముగా మార్చాలని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము దేవుని వాక్యాన్ని వినిచున్నప్పుడు శ్రద్ధ కలిగి జాగ్రత్తగా విందాం. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సశరీరుడుగా ఉన్నప్పుడు ఆయన అంటే శరీరధారిగా ఉన్న దినములలో మాట్లాడినటువంటి ఒక మాటను ఈరోజు మనం చదువుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో అనేక ప్రదేశాలను కలిసి సువార్త సాధిస్తూ వచ్చారు. మనం బాగా గమనించి ఆలోచించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ బలము పొందుకున్న తర్వాత గలిలయ అనేటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత అక్కడ యేసు ప్రభు ప్రకటించిన సువార్తను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు వారిని గొప్పగా పొగిడారు. అక్కడ నుంచి మళ్ళా ఆయన ఎక్కడికి వచ్చాడంటే నజరేతుకు వచ్చాడు. నజరేతు తను పెరిగి పెద్దవాడైన ప్రదేశం, పుట్టిన ప్రదేశం పెరిగి పెద్దవాడైనటువంటి ఆ నజరేతులోనికి వచ్చాడు. ఆయన నజరేతులోనికి వచ్చిన తర్వాత నజరేతులో ఆయన దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ఒక మాట చదువుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయము 16, 17, 18 జాగ్రత్తగా చదువుదాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారులకు పిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగను. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చుచున్న దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు
కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూసి, వైద్యుడా, నిన్ను నువ్వే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ప్రవక్త స్వదేశమందు హితుడు కాదని మీతో చెప్పుచున్నా. అంటే ఈయన కపెర్నహూములోను గలిలయ ప్రాంతంలోను గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చేయలేదని కాదు, చేశాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఆ వాక్యము చదివిన తర్వాత ఆయన కూర్చున్నప్పుడు ఆయన మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నారు. నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేరింది. ఏ వాక్యం అది? యెషయా గ్రంథంలో ఉన్న వాక్యం నెరవేరింది అన్నారు. యేసు ప్రభువారు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందు కాలంలో రాయబడిన యెషయా గ్రంథంలో మాట ఇప్పుడు నెరవేరింది అంటున్నాడు. ఏంది అనగానే, ఇదిగో ఇక్కడ రాయబడింది నా గురించి అన్నాడు. ఎవరి గురించి అమ్మా? యేసు ప్రభువారు నా గురించి ఇక్కడ రాశాడు. నేను బీదలకు సువార్త ప్రకటించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, బలహీనుడైన వారిని బలపరచుటకు, రోగాలతో ఉన్న వారిని బాగు చేయుటకును దేవుడు నన్ను పంపి ఉన్నాడు అనగానే వీళ్ళందరిలో కొంచెము ఇబ్బందిగా అనిపించింది ఆ మాట. ఎందుకు ఇబ్బందిగా అనిపించింది? ఎందుకు ఇబ్బందిగా అనిపించింది? ఎన్నో సంవత్సరాల నుంచి నజరేతులో మనం ఉంటూ ఉన్నాము. ఇక్కడ మనందరము ప్రతి దినము సమాజ మందిరానికి వస్తున్నాము, పోతున్నాము. ఒక్కొక్కరు వాళ్ళ కాలక్రమాన్ని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఈ గ్రంథాన్ని చదువుతుంటారు, పోతుంటారు. కానీ ఈయన చదివిన తర్వాత ఈయన ఏమంటున్నాడంటే, ఇది నా గురించే రాయబడింది, ఇది నా గురించే రాయబడింది అనగానే వాళ్ళందరూ కూడా ఆయన మీద కోపగించుకోవడానికి ఇష్టపడుతున్నారు. నువ్వెవరివి? నువ్వు యోసేపు కుమారుడివి కాదా? మరియ నీ తల్లి కాదా? మరియ యోసేపుల కుమారుడివి కాదా? నువ్వు వడ్రంగి వాడివి కాదా? నువ్వేంది ఆ గ్రంథంలో నీ గురించి రాశారంటున్నారని ఆయనను గురించి తక్కువగా చూస్తున్నారు జనాలు. ఇదిగో ఆ కపెర్నహూములో చేసావు చూడు, అవి కూడా మా మధ్య చెయ్యి అంటే అక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివి అని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. అంటే ఎలా చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఈయన పలకబడిన మాట బాగా అర్థం చేసుకోండి. కపెర్నహూములో నువ్వు చేశావు, గొప్ప గొప్ప కార్యాలు చేశావు. శతాధిపతి కుమార్తెను బాగు చేశావు. అక్కడికి వచ్చిన తర్వాత గుడ్డివాడిని బాగు విషయాలు చేశావు. ఇక్కడ కూడా చెయ్యమని మీరు నాతో చెప్పుతారంటున్నాడు. అంటే ఎలా చెప్తారంట? ఎలా చెప్తున్నారంట? చేయమని మీరు నాతో చెప్పుదురని, నిశ్చయముగా చెప్పుదురని. మీరు నాతో నిశ్చయముగా చెప్పు అంటే మీరు నాతో చెయ్యమని నాతో కూడా చెప్తారని అని అంటున్నాడు. అంటే ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు బాగులేని వాడిని, చెరలో ఉన్న వారిని విడిపించారు. చెర అంటే ఏం చెర అని చెప్పాను మీకు? గుర్తున్న చెర అంటే పాపమనే ఊబిలో చిక్కుకున్న చెర. ఈ చెరలో పడినోడు బయటికి రావాలంటే కష్టం. ఎందుకంటే చెర అంటే అని తెలుసు కదా, చెరసాలలో వేసిన వాడిని బయటికి రమ్మంటే వస్తాడా? ఇప్పుడు నన్ను ఈ యొక్క రూమ్ లో బంధించేసి బయట తాళం వేసి మీరు వెళ్ళిపోయారు. బయట నుంచి నన్ను బయటికి రా అని పిలుస్తున్నప్పుడు నేను వస్తానా? ఇప్పుడు నాకు రావాలని ఉంటుందా, రాకూడదని ఉంటుందా? రావాలని ఉంటది. నేను బయటికి రావాలి, నేను బయటకు వచ్చి విశాలంగా తిరగాలని నాకు ఉన్నది. కానీ బంధకాలలో ఉన్నాను. అదేవిధంగా యేసు ప్రభువు అంటున్నాడు, అపవాది బంధకాలలో ఉన్న వారిని విడిపించుటకు
ఈరోజు చాలా మంది అపవాది బంధకాల్లో బంధించబడిన వారు విడిపించాలి. ఈ ప్రదేశంలో చాలా మంది బంధకాలలో ఉన్నారు. ఎలాంటి బంధకాల్లో ఉన్నారంటే పాపం అనే ఊబిలో చిక్కుకున్నారు. వాళ్ళకు అనిపిస్తుంది ఈ పాపంలో నుంచి మేము బయటికి రావాలి, ఈ వ్యసనాల నుంచి మేము బయటికి రావాలి, ఈ అలవాట్ల నుంచి మేము బయటికి రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల కావటం. ఎప్పుడైనా ఒక తప్పు చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఎందుకయ్యా రోజు తప్పు చేస్తున్నావంటే నాకేమన్నా తప్పులు చేయాలని అలవాట, నేను చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ నన్ను చేపించే విధంగా పరిస్థితులు వస్తున్నాయి. అంటే బంధకాలలో బంధించబడిన వారిని విడిపించడానికి దేవుడు నన్ను పంపించాడంటే వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇదిగో కపెర్నహూములో చేసావు చూడు అవి కూడా మా మధ్య చెయ్యి అని అడుగుతున్నారంట. ఎలా అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కింద వచ్చిన మీరు చదివితే బాగా అర్థమవుతుంది. ఏమంటారు చూడండి 24. మరియు ఏ ప్రవక్తయు స్వదేశములో హితుడు కాదని. అంటే ఇప్పుడు వీళ్ళు చెయ్యమని ఎలా అడుగుతున్నారు? వీళ్ళు ఆ గొప్ప కార్యములు చేయమని ఎలా అడుగుతున్నాడు? ఎలా అడుగుతున్నారంటే కపెర్నహూములో చేసిన కార్యములు ఎక్కడ చేయమని ఏ విధముగా ఏమో అడుగుతున్నారు. హేళన. అప్పుడప్పుడు మిమ్మల్ని అంటారు నువ్వు ప్రార్థన చేస్తే జనం దగ్గర ప్రార్థన చేయి అంటే హేళన చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంటున్నాడు ప్రవక్త స్వదేశంలో గనుడు కాదు. మీరు నన్ను ఏదో అడుగుతారనుకుంటున్నాను, మీరు నన్ను ఎలా అడుగుతున్నారంటే హేళన చేయడానికి అడుగుతున్నారు. నిన్నటి దాకా మా మధ్యలో ఉండి నిన్నటి దాకా మాతో కలిసి మెలిసి తిరిగి నిన్నటి దాకా మాతో కలిసి ఆ వడ్రంగి పని చేసుకున్న నీవు ఈరోజు చచ్చిపోయి లేపుతావంటే మేము నమ్మేమా? నిన్నటి దాకా పాపము చేసి నిన్నటి దాకా అబద్ధములాడి నిన్నటి దాకా వ్యభిచారం చేసి నిన్నటి దాకా మద్యపానం చేసి నిన్నటి దాకా దొంగతనాలు చేసిన నీవు ఈరోజు ప్రార్థన పోతున్నావా అని ఎటకారంగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంట మా ఆయన. అందుకని యేసు ప్రభువు అక్కడ అంటున్నాడు ఇదిగో ఏలియా దినములలో బాగినండి ఏలియా దినములలో ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రు ఉండినను సీదోను చదవటమాట సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్నటువంటి విధవరాలు దగ్గరికే వెళ్ళాడు. మిగతా వాళ్ళేమో లేరా? బాగా ఆలోచించండి. అదే విధంగా అంటున్నాడు ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారంటే ఎవరిలో? ఇశ్రాయేలీలలో. అంటే ప్రవక్తలు ఉన్నది ఎక్కడ? ఇశ్రాయేలీలలో ప్రవక్తలు ఉన్నారు. బాగా ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలీల నుంచే ప్రవక్త వచ్చాడు. ఎలీషా ఇశ్రాయేలీల కొరకు వచ్చాడు వాడు. ఏలియా ఇశ్రాయేలీల కొరకు వచ్చిన వాడు. అంటే ఇది ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీలను ఆశీర్వదించాలి, ఇశ్రాయేలీలను దీవించాలి, ఇశ్రాయేలీలకే మేలులు చేయాలి, ఇశ్రాయేలీలకే బాగు చేయాలి, ఇశ్రాయేలీలకి ఆశీర్వాదాలు ఇవ్వాలి. అంటే ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్టు రోగులు ఉండినను మరి ఎవరి దగ్గరకంట? సిరియా దేశం. అంటే ఇది ఇశ్రాయేలీ దేశానికి సంబంధించిందా? కాదు. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసినటువంటి వాళ్ళు సిరియాను. ఇశ్రాయేలీలతో యుద్ధం చేసి ఇశ్రాయేలీలను ఓడించి వాళ్ళ దగ్గరికి బానిసలుగా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు సిరియన్. ఇప్పుడు ఎలీషా ఎవరి దగ్గరికి పోయాడు? సిరియా దేశస్థుడైన నయమాను దగ్గరికి వెళ్ళిపోవాడు. ఎందుకు వెళ్ళాడు? ఈరోజు మీకు అది కావాలి. ఎందుకు నయమాను దగ్గరికి వెళ్ళాడు? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు వెళ్ళాడు నయమాన్ దగ్గరికి? ఇశ్రాయేలీలో కుష్టు రోగాలు రాలేదా? వచ్చారు. కుష్టు రోగాలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఏం చేశారమ్మా? దేవుణ్ణి ప్రార్థించాలి. కానీ ప్రార్థించాలి. మరి ఏం చేశారు?
వాళ్ళ ప్రయత్నాలు చేసుకున్నారు. ఏంటి ఆ ప్రయత్నాలు అంటే, కుష్టి రోగం కలిగిన వారిని ఊరి వెలుపలకు నెట్టేయాలన్నప్పుడు పాల వెలుపలకు నెట్టేశారు. వాళ్ళకి అన్నాలు పెట్టకుండా వాళ్ళను పాల వెలుపలకు నెట్టేసి వాళ్ళని అంటరాని వాళ్ళుగా అపవిత్రులుగా పక్కకు నెట్టేశారు. ఇప్పుడు సిరియా దేశంలో ఒక ఆయన కుష్టి రోగం ఉన్నాడు. మరి ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆమేన్. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ ఇశ్రాయేలీలో ఉన్న కుష్టి రోగులు ఎక్కడ ఉంటున్నారు? ఊరి బయట ఉంటున్నారు. మరి వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి అప్పుడు వాళ్ళు ఊరు బయట ఎందుకున్నారు? వాళ్ళకి అందరు కొత్తదని వాళ్ళు వేసి మరి ఆయన ఎందుకు ఇంట్లో ఊళ్ళో ఉన్నాడు? ఇంట్లో ఉండాల్సి వచ్చింది. సిరియా కూడా ఇప్పుడు నయమాన్ ఎక్కడ ఉన్నాడంట? సిరియా దేశంలో. సిరియా దేశంలో ఎక్కడ ఉంటున్నాడు? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్త చదువుదాం. బాగా చూడాలి. మేము ఈరోజు క్రైస్తవులమైన మనకు బుద్ధి వచ్చే మాటలు వస్తాయి బయటికి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టి రోగి. స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. అతడు కుష్టి రోగి. చూడండి, అది సొమ్రోలులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతను నా ఏలిన వాడిని కలిగిన కుష్టి రోగం బాగు చేయనని తన యజమానురాలుతో అనను. నయమాను రాజు నందుకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలు తెలియజేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత వర్తమాన్ పత్రికను పంపించదనని ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు 20 మణుగులు వెండియు ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కుష్టి రోగైన నయమాను తన ఇంట్లో ఉన్నటువంటి ప్రదేశంలో నివాసం చేస్తున్నాడు. నయమానును మాత్రం ఎలివేయ. ఎందుకంటే అతడు సైన్యముతో ఉంటున్నాడు. బాగా సైన్యముతో ఉంటున్నాడు. రెండోది, అతడు రాజు దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాజు దగ్గర పోయాడు కదా, రాజు దగ్గర పోయి రాజుతో మాట్లాడుతున్నాడు. అంటే రాజు దగ్గర పోయి వస్తున్నాడంటే ఇప్పుడు రాజు బాగా రాజు దగ్గర పోయి వస్తున్నాడంటే రాజుకు తెలియదు అతను కుష్ఠరోగం ఉందో లేదని. ఉందో లేదో తెలుసో తెలియదా? తెలుసు. కానీ రాజుకి తెలిసినప్పుడు ఇప్పుడు ఇతడు అతని కుష్ఠరోగం ఉన్నదని తెలిసినప్పుడు అతన్ని వెలివేయాలా వెలివేయకూడదా? మరి ఎందుకు వెలివేయాలా? బాగా అర్థం చేసుకో. ఎందుకు వెలివేయలేదు? ఇశ్రాయేలీలో ఉన్నంత నిష్ట ఎవరిలో ఉండదు. పెద్ద పట్టించుకోరు. ఇశ్రాయేలీలు అన్ని పడుచుకుంటారు. మీకు తెలుసో తెలియదు, దేవునిలోనికి వచ్చిన వాళ్ళే 10 దాన్ని పడుచుకుంటారు. బయట వాళ్ళు పెద్ద పడుచుకోరు. అర్థమైందమ్మా? మీరు ప్రార్థన పొందిన మీరు 10 దాన్ని పడుచుకుంటారు. 10 దాన్ని అంటే చిన్నది పెద్దది అంటే అది అన్నంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు అన్ని అంటే 10 అంటే చిన్నది పెద్ద అన్ని అంటే ఏమి ఉంటాయి కదా. ఏంటిది ఇప్పుడు చెప్పండి, మీరు ఏం పడుచుకునేది ఏంటంటే చెప్పండి. మీరు తప్పేమో చెప్పేది తప్పేమీ లేదు. మీకు తెలిసింది చెప్పండి. ఏం పట్టించుకుంటున్నారు? దేవుడి ఆజ్ఞ ప్రకారం తెల్లం అంటే కుష్టి వ్యాధి కలిగిన వాడు అపవిత్రుడు అని వెలుపలేయాలని దేవుడే చెప్పాడు. ఇప్పుడు వాళ్ళకు చెప్పింది దేవుడు, వాళ్ళకు అపవిత్రత అంటువ్యాధి కలిపినప్పుడు ఏళ్ళ కూడా అంటువ్యాధిగా. ఇప్పుడు ఏళ్ళ కూడా వస్తుందా రాదమ్మా? మరి ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోకుండా రాజు యొక్క రాజ నగరంలోనికి వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నారు. అయ్యా, ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన నా కుష్టి రోగాన్ని బాగు చేస్తానంటున్నాడు. అంటే రాజుకు తెలుసుగా కుష్టి రోగం ఉందని. ఇప్పుడు భార్యకు తెలుసా తెలియదు కుష్టి రోగం ఉందని? భార్యకు తెలుసుగా కుష్టి రోగం ఉందని. అంటే ఆయన దగ్గర పని చేస్తున్నటువంటి పని వాళ్ళందరూ తెలుసా తెలియదు కుష్టి రోగం ఉందని. మరి ఇప్పుడు ఆయన పక్కకు నెట్టేయాలా నెట్టేయకూడదా? మరి ఎందుకు నెట్టేయటం? మా వెనపడ మీరేనండి మాట సార్, వెనపడ మీరు ఊరికేనండి సార్. బాగా ఇప్పుడు పక్కకు నెట్టేయాలని నెట్టేయకూడదా?
మరి ఎందుకు నెట్టేయలేదు అంటే వీళ్ళు పెద్ద పట్టించుకోరు. మీరు పట్టించుకుంటారు బాగా. ఏం పట్టించుకుంటారు? పట్టించుకుంటే అన్ని అంటే ఏంటి? అన్ని అంటున్నారు, నాకు అర్థం కాదు. అన్ని అంటే ఏంటి? తుమ్మితే సకనము కాలేదు చెప్పమంటారు. పట్టించుకునేది తుమ్మితే తగ్గితే ఇవన్నీ కాకంటే ముఖ్యమైన ఏంటంటే ఎలాంటివి పట్టించుకుంటారంటే అరిష్టము వస్తాయని కొన్ని ఉంటాయి చూడ, అరిష్టం అంటారు. ఇప్పుడు ఈ యొక్క నయమాను మన ప్రదేశంలో ఉంటే ఏమవుతుంది? ఆ రోగం వేరే వాళ్ళకి వస్తుంది. అలాంటివి కొన్ని ఉంటాయి కదా, ఏమంటో తెలుసా? ఇదిగో నీకు బాగలేదు, నువ్వు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పద్ధతి నువ్వు పోవద్దని తెచ్చేస్తా. మన దగ్గర కట్టుకుంటాయి, వాళ్ళ కాకుండా మన దగ్గర పట్టింపుడే బాగుండేది. రెండోది, ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా పెళ్లి అయిన తర్వాత పేరెంట్ అయిన తర్వాత ఆ ఇంటికి బాగుంది ఈ ఇంటికి బాగుంది అంటే ఊర్లో లోకంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా పెడుతుంటారు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు ఈ పట్టింపులు. ఎందుకు? ఎందుకమ్మా? ఇప్పుడు ఎవరు చెప్పింది ఎవరు వింటున్నారు? దేవుడు చెప్పింది అన్యులు వింటున్నారు, లోకం చెప్పింది దేవుడి బిడ్డలు అంటున్నారు. అవునా కాదు? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. బాగా అర్థం చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, అర్థం కూడా చెప్తున్నారు. అక్కడ వాళ్ళ విశ్వాసం చెప్తాను మీకు అంతే. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఇప్పుడు ఫరో రాజు ఇశ్రాయేలుకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఐగుప్తుల యొక్క ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకు మగ పిల్లలు పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బతికించండి. ఇప్పుడు ఎవరు వెళ్ళి చేయాలి ఆ పని? మంత్రస్థానులు వెళ్ళి చేయాలి. ఇప్పుడు ఎవరిని పిలిపించాడు రాజు? ఎందుకు మంత్రస్థానం పిలిపించారు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు పిలిపించాడు మంత్రస్థానం? మీరే చెప్పాలి. కాన్పులు చేయడానికి మంత్రస్థానులు పోతారు, మిగతా వాళ్ళు పోరు. కాబట్టి వీళ్ళు కూడా ఎవరి మాట వింటారు? ఈ మంత్రస్థానులు కాదు. ఇప్పుడు ఈ ఐగుప్తులు కూడా ఎవరి మాట వింటారు? మంత్రస్థానం చెప్పింది అంటారు. పాస్టర్ చెప్పింది ఇంటర్వ్యూ తెలుసా మీకు? పాస్టర్ చెప్పింది అంటారా, మంత్రస్థానం చెప్పింది అంటారా? ఆ మంత్రస్థానం ఇప్పుడు ఏమయ్యారు? డాక్టర్లు అయిపోయారు. డాక్టర్ చెప్పింది అంటారా, పాస్టర్ చెప్పింది అంటారా? కండిషన్స్ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది తెలుసా? మంత్రస్థానంతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టిన బిడ్డ మగపిల్లలతో చంపేమన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము పోయేటప్పుడు వాళ్ళు కనేసారు, మేము పొయ్యేలోపు వాళ్ళు కన్నారు అన్నారు. ఎట్టగా అంటారు వాళ్ళు పొయ్యేలోపు? నాకు అర్థం కాదు. ఎట్టగా అన్నారు మన పొయ్యేలోపు? మంత్రస్థానంలో సహాయం చేశారు అన్న, కొద్దిగా గొప్ప సహాయం చేశారు. అంటే మిగతా వాళ్ళందరూ పొయ్యేలోపు కంటారని అంటారా? ఎందుకు కన్నారంటే బాగానండి, ఎందుకు కన్నారంటే దేవుడి ప్రణాళిక వాళ్ళ మీద ఉన్నది కనుక విస్తరించాలని కన్నారు. ఈ రోజు నువ్వు దేవుడి ప్రణాళిక అంటే మనుషుల మాటలు కాదు వినాల్సింది, దేవుడి మాటలు. అని మనుషుల మాటలకు ఇచ్చినంత ప్రియారిటీ దేవుడికి. అందుకని మీకు తెలుసో తెలియదు, ఇశ్రాయేలీలు పట్టింపులు పట్టించుకుంటున్నారు, మిగతా వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. పట్టింపులు కావాలంటే కాళ్ళు కొడుకొని రావాలి, చేతులు కొడుకొని రావాలి, కాళ్ళు నీళ్లు పోసుకొని నాకు అన్నం తినాలి, ఇవన్నీ ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్నాయి. పట్టింపులు శాస్త్రులు పరిశీలించి పట్టించుకుంటున్నారు, వీటిని పట్టింపులు పట్టుకుంటున్నారు. పుదీనాలోను కొత్తిమీరలోను ఏం చేస్తున్నారంట? 10వ వంతు తింటున్నారు. ఈ పట్టింపులు 10వ వంతు తీయటం తెలుసు కానీ నీతిగా ఉండటం తెలియదంట. పట్టింపులు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా? నయమాను ఇంట్లో ఉంటున్నాడు, మిగతా ఇశ్రాయేలు కుష్ఠరోగులు దేవుడి ఊరి అవతల ఉంటారు. అంతే కదమ్మా? అమ్మా మీరందరూ బాప్తిసం తీసుకున్నారు, అనుకున్న వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్నారేనా? అమ్మే మనుషులు చెప్పిన మాట్లాడతారా, దేవుడు చెప్పిన మాట్లాడతారా? చెప్పండి మీరు. మనుషులు చెప్పిన మాటలు అంటారా, దేవుడు చెప్పిన మాట్లాడతారా? 100కు 1000% మనుషులు చెప్పిన మాటలే వింటారు, దేవుడు చెప్పిన అసలు ఏంటో. ఎందుకంటే మనం అన్ని పట్టించుకుంటాం. ఆ పట్టించుకోవటం వల్ల ఏమైందో ఈరోజు మీకు తెలియాలి. పట్టించుకోవటం వల్ల ఏమైందో మీకు తెలిస్తే మీరు బాగుపడతారు అంతే. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా?
ఇశ్రాయేలీలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ అందరి కాడికి ఎలీషా బాలేదు. ఎవరి దగ్గర పోవాల్సి వచ్చింది? సిరియా దేశస్థుడు, వేరే దేశంలో ఉన్న నయమాన్ దగ్గరికి ఎందుకు పోయాడు అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకొని బాగా గమనించండి. ఇశ్రాయేలీలందరూ కూడా ఏలన చేస్తున్నారు ఎవరిని? యేసు ప్రభువారు. ఏలియాని ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఏం చేశారమ్మా? గుర్తుందరు కన్నా ఒక్కరికైనా ఏలియాని ఇశ్రాయేలీని ఏం చేశారు అది చెప్తే సార్. ఏం చేశారు? ఒక్కలైనా స్తోత్రం. ఏందమ్మా? ఆహాబు భార్య అయిన యెజెబెలు చెప్పిన మాటలిని ఏలియాను చంపాలనుకున్నారు. ఈ రోజు క్రైస్తవులు కూడా లోకంలో ఉన్నటువంటి పెద్ద అంటే మనుషులు చెప్పిన మాటలిని దేవుని సేవకుల మీద నిందలేస్తున్నారు, చంపేయాలనుకుంటున్నారు. బతకనీయకుండా ప్రార్థన పడినంత మాత్రాన 3 నెలలు పోవచ్చా, 6 నెలలు పోవచ్చా, 8 నెలలు పోవచ్చా? నువ్వు పోకపోవటం అనే కంపల్సరిగా నువ్వు పొయ్యి లేనిపోయి తలకాయ నొప్పి తెచ్చిపెట్టుకున్నావు. నీకు అర్థం కాదు. ఇవన్నీ చూచా తప్పకుండా పాడతారు, తూచా తప్పకుండా పాడతారు. 3 నెలలు బాగూడదు కదా. ఎవరు చెప్పారంటే? ఎవరు చెప్పారు? ఏ పనికి మాన్నాడు చెప్పాడు? యేసు ప్రభు ఏమన్నా చెప్పాడా? 66 గ్రంథాల బైబిల్ ఏమని చెప్పింది? ఏం చెప్పడా? పనికి మాన్నోడు చెప్పాడు, పనికి మాన్నోడు కాబట్టి అంటున్నావు అంతే. నేను ముక్కుసూటికి చెప్తున్నాను, ప్రతి వారం చెప్తున్నాను. చాలా మంది మా మాటలు అంటారు, చాలా మంది అంటుంటారు పనికి మాన్నోళ్ళు చెప్పారు కనుక ఎవరు వింటారమ్మా? పనికి మాన్నోళ్ళు వింటారు, పనికి వచ్చేవాళ్ళు వింటారు. వీళ్ళు పనికి మాన్నోళ్ళు. వాళ్ళు ఏం చెప్తారు? ఏందమ్మా ఇన్ని రోజుల నుండి ఈ రోజు పోతున్నారంటే వాళ్ళు చెప్పారు పెద్దలు. వారికి ఏం తెలుసు వాడు 7 రోజు పోవాలని తెలియదు. నువ్వు వారికంటే తెక్కలోడి కాబట్టి నువ్వు వారి మాట్లాడు. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు బైబిల్ చెప్పినంత ఈజీగా లోకం చెప్పడం వల్ల బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది మీరు బాగుపడకపోవడానికి కారణాలు మీరే, ఎవరు కాదు. యేసు ప్రభు తక్కువ వాడు కాకుండా మిమ్మల్ని ఆశ్రదించబడు. మీ కాళ్ళు నొప్పులు, మీ కుటుంబాల పరిస్థితులు, మీ బిడ్డలు బాగుపడకపోవడానికి కారణాలు మీరే. అది ఎలా ఈ రోజు మీరు చూడాలంతే. క్రైస్తవులే మీరు బాగుపడకపోవడానికి కారణాలు ఎవరు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎలీషా నయమాను దగ్గరికి పోవడానికి, నయమాను ఎలీషా దగ్గర పోవడానికి కారణం ఏంటంటే సిరియా దేశం నుంచి ఒక చిన్నది వచ్చింది. ఎవరింటికి వచ్చింది? దేనికోసం వచ్చింది? పని చేయడానికి వచ్చింది. ఈ చిన్నది ఏం చెప్పింది అంటే తన యజమానురాలతో, అమ్మ రోజు మన యజమానుడు దిగులు పడుతున్నాడు, సంతోషంగా లేడు, ఆనందంగా లేడు. ఎందుకంటే మన యజమానుడి కుష్ఠరోగం ఉంది అన్న. ఇప్పుడు వెంటనే చిన్నది ఏం చెప్పిందంటే, అమ్మా ఇదిగో ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర బొమ్మని. ఆయన ఎవరి దగ్గర బొమ్మంది? ప్రవక్త దగ్గర బొమ్మని. ఇప్పుడు నయమాను ప్రవక్త దగ్గరికి వెళతాడా ఎలడా? వెళతాడా ఎలడా? వెళతాడు. ఆమేన్. మరి ఎవరు వెళ్ళారు చెప్పండి? ఇప్పుడు ఎవరు వెళ్ళారు ప్రవక్త దగ్గరికి? ఇశ్రాయేలీల రాజులైనటువంటి ఆహాబును బొమ్మన్న పోడు, యాహూను బొమ్మన్న పోడు, యెషయాను బొమ్మన్న పోడు. వీళ్ళు బాగా, ఎందుకంటే వాడి దగ్గర నేను పోయేది ఏంటంట. అర్థమైందా? ప్రవక్త దగ్గర పోరు, పనికి మాలిన దగ్గర పోతారు. ప్రవక్త దగ్గర పోతారు అనుకున్నావా? సమూయేలు ఉన్నాడుగా, సౌలు ఉన్నాడుగా, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. ఈ రాజు ప్రవక్త దగ్గర పోయాడా? పనికి మాలిన దాని దగ్గర పోయాడా? ఎప్పుడన్నా మీరు కూడా ప్రవక్త దగ్గర పోతారా, పనికి మాలిన దగ్గర పోతారా? నిజంగా చెప్పాలంటే చెప్పండి. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే వాళ్ళకి తెలుసు. ఏం తెలుసు వాళ్ళకు? వాళ్ళకి అస్సలు తెలియదు. వాళ్ళ దగ్గర పోతానంటే నీకు ఇంకా ఏమి తెలియదు. అంతేనమ్మా? ఆలోచన దగ్గర పోయి నేర్పిమంటే బాగుంటుంది. ఆలోచన దగ్గర పోకుండా ఏమి రానోడి దగ్గర పోయి నేర్పిమంటే వాడు ఏది నేర్పించేది అనుకుంటావుగా. ఇప్పుడు ఏబిసిడీలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నాటు మీకు అర్థమయ్యే భాషలో పని ఉంది అనుకోండి, మొక్కలకు నాటాలని ఉంది అనుకోండి, తెలిసిన దగ్గర పోతే వాళ్ళు చెప్పినట్టు నాటాలి. అది తెలియని దగ్గర పోతే వాడు ఏం చెప్పినది కరెక్ట్ అనుకుంటాగా, అనుకోవడం కాదా? ఇప్పుడు వీళ్ళు కనుక ఏమి తెలియదు కనుక ఆ పనికి మాలిన మనుషులు ఏం చెప్పినది కరెక్ట్ అనుకుంటున్నారు.
ఇలాగ తెలిస్తే బాగుండే. వృత్తిలేదని ఏమవుద్ది? 6 దినాలు దేవుడు చేశాడు, 7 దినాలు దేవుడు చేశాడు, ఏది చెడ్డది లేదు, ఏది మంచిది లేదు, 24 గంటలు ఒకే రోజు ఉన్నాయి. నువ్వు చెప్పిన మాట నేను ఇదేంటి అంతా సక్రమంగా చూసుకొని సంక్రమంగా చూసుకొని అన్ని చూసుకొని పద్ధతి ప్రకారం చేసుకున్నాము. కానీ మధ్యలోనే భార్య చచ్చిపోయింది. ఎందుకు అని కరెక్ట్ గా చేసుకున్నాం, మొత్తానికి సమానంగా అన్ని చేసుకున్నాం. మధ్యలో చచ్చింది ఏంది? మధ్యలో విడిపోయింది ఏంది? ఏమీ లేకుండా వరకు చేసుకున్న వాళ్ళు బాగున్నారేంది? అర్థం కాల లోకానికి. ఇంకా అన్ని అంటారు చూడండి, ఏంటి మా మామూలు మనం సకినాలు బొమ్మనాలు చూసుకొని పోయిండు, కట్టెక్కని పోయి బండి కుదిరి చచ్చింది, కలుపుసుకొని పోయిండు బాగా గడుగుతుంది. అర్థం కాల లోకానికి. ఎందుకు అర్థం కాలేదంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం. వీళ్ళు గుడ్డివాడిగా ఉన్నారు, అందుకే ఎవరిని నమ్మరు. దేవుడు అసలు నమ్మరు. వాళ్ళు లోకాన్ని నమ్ముతారు. ఎంత జరిగిన ఎంత వచ్చినా ఏమంటారు? మళ్ళా దగ్గర నువ్వు ఎంత చదివినావు? ఎంత చదివినావు? నువ్వు 5 అన్న చదువుకుంటా, 10 అన్న చదువుకుంటా. మరి ఎవరిని అడుగుతావు? చదువు కాదు దగ్గర పెరుగుతుంది. ఏంటి వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తే చేస్తారు. పీ పెట్టమని పీ పెడతారు, కుక్క పీ పెట్టమని కుక్క పీ పెడతారు. పెట్టరా? వాడికి ఏం తెలుసు? పనికి మానవులారా, దీనివల్ల కల్తీ వస్తుంది, ఇది పెట్టుకుంటే క్రిములు వచ్చి మనిషిని పాడు చేస్తాను ఎప్పుడైనా ఆలోచిస్తారా? దాంట్లో క్రిములు ఉన్నాయి. ఏం లేదు, పిల్లలు ఉన్నారు, మట్టిలో ఆడుకోమని చెప్పండి. మా ఏమంతా పిల్లలకి మరి వాళ్ళ ముఖానికి ఎందుకు అది పోతున్నారు? నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమంటే అది క్రిములు అంతా ఏం తెలుసా తెలియదా? అంటే అర్థం కాదు లోకానికి. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎంతో మంది ఉన్నా వాళ్ళందరి దగ్గరికి ఎందుకు పోలేదంటే వీళ్ళందరూ ఎలిసా చెప్పిన చిన్న చెప్పింది సిమ్రో యొక్క చిన్నది సార్ యొక్క నయమాను కాడు చూడు. ఆ సిమ్రోడు చిన్నది, ఆ చిన్నది వచ్చి చెప్పింది ఎలిసా దగ్గర బొమ్మనది. ఏదైనా చెప్పిన అమ్మాయి వాళ్ళ ప్రవక్తలను చెప్పుకుంటుందా? వాళ్ళ దేశంలో కుష్ఠరోగులు చెప్పుకుంటుందా? చెబితే ఎంటరా? ఎందుకు? నిన్నటి దాకా కాడెద్దులు కూసుకొని అరక దున్నుకున్నవాడి దగ్గరికి నేను పోయేదేంది? మరి ఊరి దగ్గర పోతాం, అందరూ వెలుగెత్తే ఊరి అవతల ఏమి దిక్కుముక్కు లేనివాడు కదా జీవితం. అది కరెక్ట్ పద్ధతి. అంతే వాడి దగ్గరికి నేను పోయేది. అందుకనే వీళ్ళు వాళ్లకు విలువ ఇయ్యరు కనుక, వీళ్ళు దాని ద్వారా పొందడానికి అర్హులు కాదు కనుక వాళ్ళ దగ్గరికి పోవటం లేదు. అర్హత లేని వీళ్ళందరూ. అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఎలిసా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప. ఎందుకంటే ఈ నయమాను ఎంత ముండోడైనా చెప్పిన మాట అంటారు మన వాళ్ళు. అసలు ఏంటో అంట మొండోడు నయమాను ఏది నేను అక్కడికి పోయేది అక్కడ అన్నాడా? ఓకేలే ఆశతో ఇదిగయ్యా సిరియా దేశం యొక్క ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గర పోయా నీ కుష్ఠరోగం బాగుందని. కానీ కట్టెక్కని రథం తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, వెండి తీసుకున్నాడు, అన్ని కొన్ని తీసుకున్నాడు. కట్టెక్కని ఎలిసా దగ్గర పరుగుని పోయాడమ్మా. వీళ్ళు పోతారమ్మా. డాడీ పోతారు. మరి వెలివేయబడటానికైనా రెడీ, కానీ దేవుని దగ్గరికి పో. ఏందమ్మా ఆదివారం ప్రార్థనకు రాలేదంటే రాకూడదని చెప్పినట్టు. ఎవరు చెప్పిన ప్రార్థనకు రాకూడదని? ఎవరు చెప్పినట్టు? చనిపోయినాడు భర్త 10-20 రోజులు బయటికి రాకూడదు, వస్తే బాగుండదు, అందుకని ఇంట్లోనే ఉండమన్నా. ఎవరు చెప్పారు? చెప్పినాడు. ఆ చెప్పినాడు చదివితే బాగుండు. ఆ చెప్పినాడు ఏమన్నా టాలెంట్ కలిగినాడా? లేదే. ఆ చెప్పినాడు ఏమన్నా ఉన్నాడా? లేదే. ఎందుకని? ఒక జ్ఞానంతో ఆలోచించండి. వివాహం చేసుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను గొప్ప ఏమంటారు? అతన్ని ఏమంటామమ్మా? సన్యాసి అంటాం కదా. అతని నోటితో చెప్పింది ఏదైనా జరుగుతుంది అంట. అంటే మనమా ఇప్పుడు ఆ సన్యాసికి విలువెత్తాం. ఎందుకు ఇస్తాం విలువ చెప్పండి. ఇంకా ఎందుకు ఇస్తాం విలువ చెప్పండి. ఆ సన్యాసి ఒక రకమైన తెల్ల బట్టలు వేసుకొని 2 విభూతి పెట్టుకుంటే వాడిని దేవుడు అంటాం. అంతే. అదే సన్యాసి పెళ్లి పెటాకులు లేకుండా ఊర్లో తిరుగుతుంటే తిక్కలోడు అంటాం.
అదే వాడిని తీసుకెళ్ళేసి ఒక తెల్లబట్ట కట్టించి వాడికి ఒక 2 బొట్టు పెట్టేసి వాడి చేతిలో ఒకటి ఏదో పెట్టించేసి ఆడ కూర్చోబెడితే వాడు ఏం చెప్పింది జరుగుతాడు. అంటే మనం ఎంత తిక్కలాలో. వాడు ఊరి గర్భకి వెళ్ళినాడుకేమో వాడిని దేవుడు అన్నాము, ఊరిలో ఉన్న వాడిని కనీసం పిలిచి పోకూడదు. అర్థం కాల లోకానికి. అందుకే ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, బాగా మంచి ఆలోచించండి. అజ్ఞానంతో ఉన్న లోకానికి జ్ఞానము ప్రకటించడానికి యేసు ప్రభువారు ఉంటే ఆ జ్ఞానముని ఏం చేసాం? ఎర్రిగాడు అన్నా. ఆ జ్ఞానము వెర్రి మాటలు అంటున్నాం ఈ రోజు. అందుకని గమనించండి, ఇశ్రాయేలీలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెబితే ఎలిసా దగ్గర వాడదంటే ఏలియా ఏం చేశారంట? ఈడొచ్చి యెహోవా నామములో బలిపీఠం కట్టమన్నందనే మనకు వర్షం పడలేదని ఏలియాని చంపడానికి రెడీ అయిపోయారు మామూలు. ఎవరి మాటని? యెజబెలు మాట. యెజబెలు ఎలాంటిది? ఇప్పుడు చెప్పాలి. యెజబెలు ఎలాంటిది? పద్ధతి కలిగింది ఏమన్నా? బయలు దేవతలను తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయమని చెప్పింది. కొత్త బయలు దేవతను తీసుకొచ్చింది. ఈ పద్ధతి మనే కాదే, మనకు దేవుడు చెప్పిన ధర్మశాస్త్రం ఏది, మనం పాటించే పద్ధతి లేదని ఆలోచించిందా? ఏమీ లేదు. తినండి, తాగండి, ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీరు మాత్రం పద్ధతిగా ఉండండి. ఇదే కరెక్ట్ అంటే అది కరెక్టే, కానీ పద్ధతిగా ఉన్న మనకి కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలీయులు ఎలీషా దగ్గర బాలేదమ్మా. అందుకని దేవుడు ఏమన్నాడంటే ఈయన బాగు చేయాలనుకున్నాను. అపోస్తలుల కార్యం అనుకుందాం ఒకసారి. అపోస్తలుల కార్యం బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం సరగా 13వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. ఆమేన్. దేవుడి వాక్యం మొదట మీకు చెప్పమని దేవుడి మమ్మల్ని పంపించాడు, కానీ మీరే దానిని ఏం చేశారు? త్రోసి వేశారు. మాకు అవసరం లేదు. అవసరం లేదని ఉంటారా? ఏం చేస్తాడు? మోదిపోతాడు. మీరు పాత్రులు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి కుష్ఠరోగులు అర్హులు బాగుపడటానికి, కానీ వాళ్ళు రాలేదు. రాకపోతే ఏం చేయాలి? అప్పుడప్పుడు మీకు అందరూ చెప్తాను కదమ్మా, బైబిల్ గ్రంథంలో చెప్పిన ఒకటే, రాజు విందు వండించాడు. పిలవబడిన వారు వెళ్ళి పిలిచాడు, అమ్మ భోజనమైంది రాండి. మేము రాములే, మాకు పెళ్లి ఉంది, మా ఎద్దులు కొన్నాం, మేము పొలాలు కొన్నామని సాకులు చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్నం వేస్ట్ చేస్తారా? మరి ఏం చేయాలి? వేరే వాళ్ళని పిలిచి పెట్టాలి. ఎందుకేం చేస్తారు? అలాగే ఆ ఆశీర్వాదాలు వీళ్ళకే, కానీ వీళ్ళు వద్దనుకున్నారు కనుక ఇప్పుడు ఎవరి దగ్గర పోయాయి? ఆమేన్. ఆశీర్వదించబడాల్సింది నీ కుటుంబమే. నువ్వు వద్దనుకున్నావు కనుక ఆ కుటుంబం నుంచి వేరే వ్యక్తికి పోతే ఏంటయ్యా మా పిల్లలు తాగుబోతులు ఉన్నారంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను పిలుస్తున్నాడు, మాకు అవసరం లేదన్నావు. అందుకే నీ కుటుంబం చెడిపోయింది, వాళ్ళ కుటుంబం బాగుపడింది. ఆమేన్. నీ కుటుంబం మీదకి రావాల్సిన దేవుడు వేరే వాళ్ళ కుటుంబం మీదకి పోయింది. అది రావాల్సింది నీ కుటుంబం మీదకే, కానీ నువ్వు వద్దనుకున్నావు. ఎలా వద్దనుకున్నారు తెలుసా? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి. 22 చదవండి బాగా. మోసే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. అంటే ఏమన్నారు? వినవాలనంటే విందురు. అయితే
వినని వాడు ఏమవుతాడంట? ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు. చెప్పిన మాట ఇప్పుడు వింటున్నారమ్మా మనము? వినడం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి. వినడం అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంట. అర్థం కావడానికి చేస్తాను, అది కూడా బైబిల్లో. ఏమన్నాడంటే పెద్ద కుమారుని వచ్చి, నాయన పొలంలోనికి వెళ్ళి పొలాన్ని చూసినామని పెద్ద కుమారుని పంపించాడంట. వాడు వచ్చి, నాన్న నేను పొలానికి వెళ్ళని చెప్పాడు. డైరెక్ట్గా మొక్క నేను వెళ్ళని చెప్పాడంట. మరి ఇది వెళ్ళడు కదని చిన్న కుమారుని పిలిచాడంట. నాయన పొలంలోకి వెళ్ళి చూసినా నాకు పనింది అన్నాడంట. చిన్న కుమారుడు అన్నాడంట, నేను వెళ్తాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. వెళ్ళనన్న పెద్ద కుమారుడు వెళ్ళాడు, వెళ్తానన్న వాడు ఇంట్లో పడుకొని నిలబడ్డాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు వినినట్టు? ఆమేన్. ఇప్పుడు అలాగే మన ఇక్కడ ఉన్న మన అందరం కూడా చేస్తామంటున్నా, మనం చేయము. వాళ్ళు చేయనంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. అందుకే వాళ్ళ దగ్గర ఉంది. అర్థమైందా? ఉదాహరణకు ఆదివారం ఆరాధన రోజు నువ్వేమంటావు? ప్రతి ఆరాధనకు నేను చర్చిలో ఉంటానంటున్నావు, ఉన్నట్లా. కానీ వాళ్ళేంది? మేము ఉండమంటున్నారు, కొన్నింటిలో ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి దేవుడు నయమాను దగ్గరికి ఎందుకు ఉందంటే ఎలీషా చెప్పిన మాట నయమానే అన్నాడు, ఇంకెవరు ఏంటా. అందుకని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, యూదులు నజరేతులోకి వచ్చి యేసు ప్రభు వారు ఆ మాట మాట్లాడుతుంటే, కపెర్నహూములో చేసిన పని ఇక్కడ కూడా చేయవా? అప్పుడప్పుడు మీరు అంటున్నారు చూడండి, ఏమంటారు? అయ్యా మా కుటుంబాలు ఎందుకు మారలేదంటే, వాళ్ళు కూడా నువ్వు ప్రార్థన చేస్తే బాగుపడతా కనుక చెయ్యవా అని నిన్ను ఏళన చేస్తున్నారు కనుక వాళ్ళకి దీవెన లేవు. నిన్ను హేళనగా మాట్లాడుతున్నారు కనుక వారి కుటుంబం మీదకి ఆశీర్వాదాలు పోలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో నా భార్యే కదా, మా అమ్మే కదా, మా అక్కే కదా, మా చెల్లెలే కదా అంటే యేసు ప్రభుని ఎలా అనుకున్నా నిన్ను అలా అనుకుంటున్నారు. అంటే నేను అలా చూస్తే ఏమవుతుంది? నువ్వు చేసే పని, నువ్వు చెప్పే మాట దేవుడిదని నమ్మితే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ బ్రతుకులు మారుతాయి. నిన్ను ఎప్పుడన్నా అలా చూసారా? ఎప్పుడన్నా నిన్ను అలా చూసారమ్మా? ప్రార్థన చేయమంటారు, మీరు అనుకుంటారు అమ్మ ప్రార్థన చేయమన్నాడు చేద్దామని. ఎట్టకారంతో చేయమంటాడు. నువ్వు ప్రార్థన చేసి నేను తాగుడు అనుకుంటాను చూద్దాం అని ఎట్టకారంతో చేస్తే దేవుడు ఏం చేస్తాడు? తొక్కి తాట చేస్తాడు. అర్థం అర్థం కాదా? ఇదిగో ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవునన్నాడు. సర్వనాశనం అయిపోతాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? పేతురు మాట్లాడుతున్నాడు. సర్వనాశ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆ సిరియా ఆ యొక్క శుభ్రంలో ఉన్నటువంటి ఆ చిన్నది చెప్పింది, ఇదిగో ఆ శుభ్రుడు చిన్నది అంటుంది, నా ఏలిని వాడి దగ్గర. ఇప్పుడు నయమైన ఎంత పరుగులు పోతున్నాడు, ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు. రాజు చెప్తాను, రాజా నా కుష్ఠరోగం తీసేసేవాడు ఆ దేశంలో ఉన్నాడంట, తొందరగా పంపియ్యా. వెంటనే ఆ దేశపు రాజుకు వర్తమానం పంపించాడు. ఆ దేశపు రాజు అంటున్నాడు, నేను ఒకనికి వచ్చిన కుష్ఠరోగం నుంచి చదవమాట ఒకసారి 5వ అధ్యాయం బాగా చూడండి ఇక్కడ. అంటే ఆ దేశపు రాజు కూడా ఎక్కడున్నాడు అర్థం కావాలి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఎలీషా అది కాదు 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగం మార్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమిటి అంటే, ఎలీషా ఇశ్రాయేలీల రాజుకు ఎలీషా గురించి తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పాలి, తెలుసా తెలియదా? ఏమని తెలుసు? ఏమని తెలుసు? ఇప్పుడు చెప్పండి మీరు. ఏం తెలుసు ఇశ్రాయేలు రాజు ఎలీషా గురించి? ఇతడు కూడా మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క 12 జతల ఆడి ఎద్దులలో మేటి అడక నడిపేవాడు. ఇతడు కూడా వ్యవసాయం చేసుకునేవాడు. వాడి దగ్గర పోయేది అట్ట తెలుసు, ఎక్కువ తెలియదు. మిమ్మల్ని కూడా ఏమంటాడు, నేను తెచ్చి పెడితే గాని బోధన చేత కాదు, నువ్వేం ఇంట్లో అని మాట్లాడతారు. అంతే మన డబ్బులు కొడతాను. రాజు అట్లా చూసినప్పుడు వీళ్ళు అలా చూడండి ఒక లెక్కమ్మ. ఇప్పుడు ఏమంటున్నాడు, వస్త్రాలు చెప్పుకొని ఒకరిని బ్రతికించుటకు చంపుటకు నేనేమైనా దేవుడినా, ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పించడానికి నేనేమైనా దేవుడినా, మళ్ళా నాతో గొడవ పెట్టుకోవటానికి కదా ఎన్ని చేస్తున్నారని. కానీ వెంటనే ఎలీషా ఏమంటున్నాడు తెలుసా, రాజా నువ్వెందుకు వస్త్రాలు చెప్పుకుంటున్నావు?
ఇశ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడని చదవండి అన్నమాట. చూడండి 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషా వినబడినప్పుడు అతను, నీ వస్త్రములు ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము, అతని రాజునకు వర్తమానము చేశాను. వెంటనే ఏమంటున్నాడు? నీకు తెలియదేమో దేవుడి గురించి, వాళ్ళకి తెలియదేమో దేవుడి గురించి, వాళ్ళకి తెలియదేమో దేవుడి గురించి, నా దేవుడి గురించి నాకు తెలుసు. ఇప్పుడు రమ్మని నయమాను నా దగ్గర. ఇప్పుడు నయమాను వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎంత ఆస్తి వచ్చాడు. ఈరోజు ఎవరైనా ఆస్తి వచ్చేవాళ్ళు ఉన్నారు మీలో? బయట నుంచి ఒక ఆస్తి పడతారే కానీ దేవుడిని నమ్మిన వాళ్ళ కుటుంబాల నుంచి, దేవుని బిడ్డల నుంచి ఆస్తి వస్తారా? ఇప్పుడు వీళ్ళందరూ అంటారు, అంటారు ఏమంటారంటే, నేను చెప్తున్నాను వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ కాదు, అన్ని జైలు, అందరూ అన్ని జైలు, మనం ఇస్రాయేల్ తప్ప అందరం అన్ని జైలువి. కానీ ఇప్పుడు భారతదేశంలో ఏమైందంటే ఈ యొక్క అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఈ లోయ కనుక అంటే నేను కుల పేరు చెప్పను కానీ ఈ తక్కువ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు అంటారు. ఒక మాట అంటే ఒక సామెతలు వెళ్ళిపోయి వీళ్ళే యేసు ప్రభు బిడ్డ, వీళ్ళే యేసు ప్రభు నమ్మాలి, వీళ్ళే చర్చలో పోవాలి. కానీ వీళ్ళకి దీవెనలు లేవు, వీళ్ళు అర్హులు కాదు. అర్హత ఇప్పుడు నీ మీదకి వచ్చేసింది. నువ్వు అర్హుడు కానీ నీ మీదకి వచ్చేసింది అర్హత. నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలమ్మా? కద్దలు అన్నట్టు ధనలక్ష్మి తలుపు తడితేనంట, సోమరుడు అంటే నిద్ర వస్తుంది రేపు రమ్మన్నా. పక్కింటోడి గడిపోయి వాడు పెద్దోడు అయితే నాకెందుకు రాలేదంటున్నాడు. ఫస్ట్ వచ్చింది నీ దగ్గరికే, ఫస్ట్ వచ్చింది నీ ఇంటికాడికి ఆ దీవెన, ఫస్ట్ వచ్చింది నీ కుటుంబం దగ్గరికే, ఫస్ట్ వచ్చింది ప్రారంభంలో నీ ఇంటికాడికి వచ్చింది ఆ దీవెన. కానీ ఈరోజు నీ కుటుంబం ఎప్పుడులాగే ఉంది, మరి ఈ కుటుంబం మీద అభివృద్ధి చెందింది నాకు అర్థం కాదా? వచ్చింది కానీ నువ్వు వదిలేశావు, వచ్చింది కానీ నువ్వు త్రోసి వేశావు. ఇప్పుడు ఈడు స్వీకరించాడు, ఈడు గొప్పవాడయ్యా. ఇప్పుడు వెంటనే నా ఎలీషా దగ్గరికి పోయాడు నయమాను, చెప్పయ్యా అన్నాడు. వెంటనే బయటకు వచ్చేసి అన్నాడు, అక్కడ యోర్దాను నది ఉంది, యోర్దాను నదిలో 7 సార్లు పోమన్నాడు. ఎలీషా నయమానికి కొద్దిగా మండితనం పెట్టాడు. అంత మండితనం, కొంచెం మండితనం. మా దేశంలో రాదు, నదులు లేవా, మా ప్రాంతాల్లో నదులు లేవా, ఎక్కడేమనగాల అభిబా నది లేదా, అది అన్నాడు. వెంటనే నయమాను భార్య ఏమంటుందంటే, అయ్యా ఎంత చెప్తుంది చూడండి, ఇన్ని దిక్కులు తిరిగావు కదా, ఈ ఒక్క దిక్కు కూడా బాగొచ్చుగా అంటే నయమానికి ఏ స్వభావం ఉంది? వినే స్వభావం ఉంది. ఎవరి మాట? బాగా మంచి ఎవరి మాట? మంచి మాట ఎవరు చెప్పినా వినే స్వభావం ఉంది. మన వాళ్ళకి మంచి మాట చెప్పినట్లక్క అంటారమ్మా, అయ్యా 2 రోజులు ప్రార్థనకు రాయా, అయ్యా మానుకో, నీ వల్ల కాకపోతే ప్రార్థన చేసుకున్నాను, రాజా ప్రార్థన చేద్దాం. నేనేమంత తక్కువ ఉన్నా, నేను అంత చీపా, నేనేమంత లేవలేవాడు ఉన్నా అంటే తాగి బురద పందిలాగా అక్కడ కుదిలాడుతుంటే అది మాత్రం చీపు కదా. నేను నీట్గా టిప్టప్ వచ్చి కూర్చొని పద్ధతిగా చేయమంటే ఏమంటారు? నేనేమంత తక్కువ అంటే అర్థం కావడానికి చెప్తున్నాడు. నయమాను విలువ కలిగినోడే, కానీ భార్య చెప్పిన కూడా మంచి కోసం విన్నాడు. మంచి మార్గంలో చెప్పేటప్పుడు పిల్లలు చెప్పినా వినాలి, అది మంచి మార్గం అయితే. చెడ్డ మార్గం అయితే రాజు చెప్పినా వినొద్దు. నయమాను విన్నాడా? నా భార్య చెప్తుంది కాబట్టి నా భార్య కోసం పోతాను అనుకోలేదు. ఈరోజు ఎవరైనా ఉన్నారో భార్య కోసం పోయేవారు? మీరు మాత్రం నా భర్త కోసం పొలానికి పోతాను, మా భర్త కోసం, మా పిల్లల కోసం మేము మాత్రం మందిరాన్ని వదిలేసి లోకంలో తిరిగేస్తాం అంటున్నాం. అవునా కదా? వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమని ఫంక్షన్లకు పబ్బడానికి వెళ్ళిపోతున్నారు. అవునా కదా? కానీ దేవుడి కోసం ఒక్కసారి నీ కోసం వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చేశారు. అప్పుడు నీకేమర్థం కావాలి? వాళ్ళ దారిలోకి నేను పోతా కానీ నా దారిలోకి వాళ్ళు రారు అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసేది చెడ్డదారి అయితే వాళ్ళు రాకపోతే ఇబ్బంది. నువ్వేమైనా తాగను పొమ్మన్నా, లేకపోతే వ్యభిచారం చేయను పొమ్మన్నా, లేకపోతే దొంగతనాన్ని చేయను పొమ్మన్నా, లేకపోతే 10 మందిలో కొట్లాడడం పొమ్మని చెప్తే రావద్దు. ఏం చెప్తున్నాడు? మంచిగా పనికి మాలిన మాటలు మానుకొని మంచిగా పద్ధతిగా బతుకుదాం రమ్మని చెప్తే రానంటున్నాడంటే అర్థమైంది ఏనాడు. ఎందుకన్నాడంటే వారికి పట్టిన దెయ్యము, ఆ మనిషికి పట్టిన దెయ్యం అని అంటాను. ఎవరైనా స్త్రీ అయినా పురుషుడు వెండు. అందుకే ఏమంటాడు తెలుసా? భార్య చెబితే నీ కోసం, ఎవరి కోసం అంట అంటే ఈయన కోసం కదా, నీ కోసం అంతా ఒకసారి చాలన్నాడు. పోయినాడు
మునుగుతున్నాడు. 7 సార్లు మునగాడు, 6 మార్లు మునిగాడు. భార్య ఏం చెప్పిందంటే పనులకు, అయ్యా ఒకవేళ మన యజమానుడు ఏమన్నా ఎదురు తిరిగితే కాళ్ళు పట్టుకొని ఒప్పించి 7 సార్లు మునిగించయ్యా. ఒప్పించాలి. 1కి 2 సార్లు నీ మాట ఒకసారి కాకుండా ఒకసారి వినే సందర్భం వస్తుంది. ఆ సందర్భం కోసం ఒప్పించడానికి రెడీ కాదు. కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు, వాళ్ళు మారితే సార్. వాళ్ళ కోసము నీ యొక్క శరీర సంబంధమైన కోరికలన్నీ చంపుకో. ఆస్తి వద్దు, ఐశ్వర్యం వద్దు, బంగారం వద్దు, వస్త్రాలు వద్దు, ఉండేయే చాలు. నువ్వు మారితే చాలు. సంపాదన 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 దేశదిమ్మరైపోయి దుబాయ్, అమెరికా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి కుప్పలు సంపాదించి మళ్ళా ఎట్టొస్తాడు తెలుసా? ఎలా వస్తాడమ్మా? నీకు మళ్ళా ఒక సపోర్టుగా తీసుకొచ్చాడు. ఒక్కదానికి పని చేసుకోలేదు. ఎవరంటే అక్కడ నేను ఒక్కడి ఉంటే ఒక్కడి ఉండటం కరెక్ట్ కాదని నాకు సహకారిగా నేను తెచ్చుకున్న పని మనిషి అంటారు. పని మనిషే లేకపోతే నాకేమన్నా విరోధం అంటే నువ్వు ఎలా అనుకుంటా అలానే. మీరిద్దరు బైబిల్ చెప్తుంది ఇక్కడ, భార్యాభర్తలిద్దరు అన్యోన్య సహవాసంగా ఉండి కష్టపడి పచ్చడి మెతుకు తిన్నా పర్వాలేదు, కానీ కోట్లు సంపాదించాలని నీకు తలకాయలోకి తెచ్చిపెట్టే పరిస్థితుల్లోకి వెళ్ళదు. ఈరోజు అంతమంది కుటుంబాలు ఇలాంటి చెప్తున్నారు. భార్యకి తెలిసిన తెలియనట్టు నటించడానికి అంత ఫీల్ అయిపోతుంది. తెలుసు అయినా తెలియనట్టు ఫీల్ అయిపోతుంది. నాకు తెలియదు అనుకున్నట్టుగా, నాకు తెలిసి తెలియనట్టుగా కుమిలి చావటం కంటే దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి అందుకని చూడండి, వెళ్ళాడు 7 మార్లు మునిగాడు, మరలా బయటకు వేశాడు. ఇప్పుడు 14 వచ్చింది చదవండి. 5:14 మొదటి రాజు 2వ రాజులు. పోయి బాగా ఏంటంట? దైవజనుడు చెప్పినట్టు. ఎవరు చెప్పినట్టు? అమ్మా ఏం చెప్పాడు దైవజనుడు? 7 మార్లు. అదే చెప్పాడా? ఇంకోటి ఏమని చెప్పాడక్క? అదే చెప్పాడా? ఇంకోటి చెప్పాడు? దైవజనుడు చెప్పినట్టు నడుచుకుంటామా? లోకంలో మనసు చెప్పినట్టు నడుచుకుంటామా? చూసే తప్పకుండా టైంపాస్ జరగచ్చింది. మా అమ్మాయి కడుపులోకి వచ్చింది. నువ్వు 4 రోజులు కడుపులోకి వచ్చింది కాబట్టి వ్యర్థమైన తినకుండా వెళ్ళిపోమను. పోకి పాప పోయాము, ఒక ప్రాంతానికి పోతే ఆడవాళ్ళు పెట్టిస్తున్నా, మనం పోయింది అడిగాక పెట్టిస్తున్నా. ఆయనేమో MBBS చేసిన ఆయనేమో వద్దన్నా. ఇప్పుడు ఏమేమో తినకుండా ఎన్నుకుంటుంది ఊరికి ఏమనుకుంటుంది. మరి తిన్నానా ఏమన్నా అవుతామో, తిన్నానా ఏమన్నా అవుతాము. ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి? దేవా, నువ్వు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పావు, నువ్వు సువార్తకి వెళ్ళినప్పుడు నీ ముందు ఏది పెట్టినా ప్రార్థన చేసుకొని తిన్నది పరిశుద్ధమవుతుంది అన్నావు. నీ ప్రార్థన చేసుకొని తిని నీకేం కాదు. అది విశ్వాసం. రాత్రి చెప్పాను విశ్వాసం గురించి, గంట చెప్పాను రాత్రి విశ్వాసం. అది విశ్వాసం. కానీ ఇప్పుడు అట్లా కాకుండా డాక్టర్ గారు చెప్పారు నాకేం వద్దంటే నేను ప్రార్థనకు రాకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంత అన్నదంట నాకు పెట్టి. ఓకేనమ్మా, డాక్టర్ గారు నాకు యేసు ప్రభు చెప్పాను, నువ్వు కూడా నాకు అవసరం లేదంట. అక్కడ ఉందా బైబిల్? ఉందమ్మా? ఓకే, ఉందో లేదు అవసరం చెప్పాలి. సబ్జెక్ట్ మారిపోదు. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ? దైవజనుడు చెప్పినట్టు ఎవరంటున్నాడమ్మా? ఒక అన్యుడి వింటున్నాడు. దైవజనుడు చెప్పినట్టు దేవుడి బిడ్డ వింటున్నాడా? ఎవరు దేవుడి బిడ్డ? ఆహాబు. నువ్వు చేసే పని మంచిది కాదు, ఈ పద్ధతి మానుకొని దేవుడి చిత్త ప్రకారం చేయమని చెప్తే ఆహాబు ఎవరు మాట అన్నాడు? దైవజనుడు చెప్పినట్టున్నాడా? యెజబెలు చెప్పినట్టున్నాడా? ఇప్పుడు మనం కూడా దైవజనుడు చెప్పినట్టు ఉంటామా? యెజబెలు చెప్పినట్టు ఉంటామా? అందుకే దీవెనని ఇంటికాడికి వస్తున్నాయి. అమ్మ మీరు ప్రార్థనకు చేస్తారు, పాపం మా బిడ్డలు మార్చండి, మా కుటుంబాన్ని మార్చండి, ఆశీర్వాదం లేదు, దీవెన లేదని ఎంత చేసినా ఆడదాపోతుంది, పక్కా పోతుంది. ఎందుకంటే చెప్పినట్టు వినటం అనేది. ఎందుకు పంపించాడు యేసు ప్రభువుని? పేదలకు సువార్త ప్రకటించుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును, నశించిపోతున్న వారిని బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకును ప్రవక్త చెప్పినట్టుగా నేను వచ్చాను. నేను వచ్చింది అందుకని అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టు వినటమా, మనం చెప్పినట్టు ఉన్నామా? చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు వాళ్ళ పద్ధతి. కావాలని చేతులు కడుక్కోకుండా. అయ్యా
చేతులు కొడుకోకుండా భోజనం చేయకూడదు అంటే అక్కడ మళ్ళా క్లాస్ లాగా కడుపులోనికి పోయేది మనిషిని అపవిత్రపరచదు కానీ కడుపులో నుంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరచును. నీ నోటిలో నుంచి మాట్లాడుతావు చూడు, ఈ మాటే అపవిత్రం కానీ నువ్వు తినేది అపవిత్రమైనది కాదు. అపవిత్రమైనది ఏంటంటే మామ, అపవిత్రమైనది ఏంటిది? ఏంటిది ఏంటిది నువ్వు అపవిత్రమైంది? గడ్డి గిరక కానికరాని అది అదంటే మామ తినమ్మా. అది అపవిత్రమైనది ఏంటిది? లోపల నుంచి బయటకు వస్తే ఎలాంటి మాటలు? పనికి మారిన మాటలు, గడ్డి గిరక లాంటి మాటలు. అసలు ఆ మాటలు మాట్లాడడానికి అసలు మనిషికి ఎలా వస్తుందా, మనసు ఎలా వస్తుంది నాకు అర్థం కాదు. అంటే ఏ మనిషిని అపవిత్రపరిచేది. కాబట్టి నయమాను దైవజనుడు చెప్పినట్టే చేశాడమ్మా. 7సారి నెయ్యగానే ఏమైపోయింది? కుష్టి రోగం మొత్తం పోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు అందరికి కోపం వచ్చిందా రాదా? ఎంత కోపం వస్తుంది? ఎలాంటి కోపం వచ్చిండొచ్చు? ఏ విధమైన కోపం వచ్చిండొచ్చు? మేమేమో తాగి తందనాలాడి మేమేమో పాపం చేస్తుంటే వీళ్ళేంద్ర పద్ధతిగా మందిరాలకు పోతున్నారు. పాపం వచ్చిన మేమేమో పనికి మారిన పనులు చేసుకుంటుంటే వీళ్ళేంద్ర పద్ధతిగా ఎలా ఉండాలి అలా ఉంటున్నారు. వాళ్ళ పాపం వస్తుంది. అందుకు అంటున్నారు మీరెందుకు మా దగ్గరికి వస్తున్నారు అంటున్నారు. మీరు లేరు కాబట్టి కదా మేము వచ్చింది. అది మీరుంటే మేము ఎందుకు వస్తున్నాం? జాబులు ఉన్నాయమ్మా. ఇప్పుడు దాకా పోలీస్ స్టేషన్ లో లేదా ఒక బడి ఉంది, బడిలో టీచర్ కావాలి. ఇప్పుడు ఆ టీచర్ అంటే మా టీచర్ నేతరా? టీచర్ లేరు కాబట్టి ఎవరు వచ్చారు? కొత్త టీచర్ అప్లై చేయబడతారు. ఇప్పుడు వచ్చి ఇది నా టీచర్ నాకు రావాలంటే నువ్వు అర్హుడివి కాదు కాబట్టి ఆయన వచ్చేటాడు. అలాగే ఈ రోజు అర్హత కలిగిన వాళ్ళు అర్హులు కాదు కనుక అర్హత లేని మనం వచ్చి కూర్చున్నాం. అర్హత కలిగిన వాళ్ళు అర్హులు కాదు, అర్హత లేని మనం వచ్చాం. అప్పుడు ఇప్పుడు అందరూ చెప్తాను, పౌలు గారు అంటారు ఏమంటారంటే రోమిలకు రాసిన పత్రికలు అనుకుంటాను. చూద్దాం ఒక సందర్భాన్ని. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. 9వ అధ్యాయంలోనే అక్కడ ఒక మాట రాయబడింది. 11వ అధ్యాయము 13వ వచనం, 14 చదవండి. 11, 14. 13 చదవండి. అన్య జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్య జనులకు అపోస్తలునై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి. ఎవరికంటే రోషం పుట్టించాల్సింది? ఎందుకు రక్త సంబంధులకు రోషం ఎప్పుడు అవుతుంది? బాగా అర్థం చేసుకోండి. నా రక్త సంబంధులకు రోషము పుట్టించాలన్నాడు. ఏ విధంగా పుట్టిస్తారు రోషం? వారిలో కొందరినైనా రక్షింపవాలని నా పరిచర్యను కనపరుచుచున్నాను అన్నాడు. రక్త సంబంధులకు రోషం ఎలా వస్తుంది? ఎందుకంటే నిన్నటి దాకా నేను మీకు చెబితే మీరు ఇల్లేరు. ఇప్పుడు నేను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నా మాట వినడం వల్ల ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో పౌలు గారి పరిస్థితి అలాగే. అకులా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కానీ పక్కన రక్త సంబంధులు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఎందుకని? ఎందుకని? దేవుని పెట్టారు కనుక. అప్పుడప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్తుంటాడు, ఎగ్జాంపుల్ చెప్తానికి. ఇప్పుడు ప్రసాదాలు వస్తున్న రక్త సంబంధులు కాదు, అసలు నా బంధువులు కూడా కాదు. వాళ్ళు నా ఇంట్లో ఉన్నంత స్వతంత్రము ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి అక్కకు ఉండదు, శాంత వాళ్ళ తమ్ముడికి ఉండదు. ఏది ఎక్కడైనా చేసుకోమని చెప్తాను అబ్బాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు కూడా స్వతంత్రం అంటే వాళ్ళు గేట్ అవతలే ఉంటారు అంతే, లోపల ఉండడానికి లేదు. ఎందుకంటే దేవుణ్ణి బట్టి వీళ్ళు నా బంధువులయ్యారు, లోకమును బట్టి వాళ్ళు నా శత్రువులుగా మారి. ఇంత కన్క్లూజన్ ఎందుకు వచ్చిందంటే బైబిల్ చెప్తుంది వాళ్ళకి సిగ్గుపట్టాలంటే వీళ్ళని దేవుడిలోనికి రాపించాలి. నేను కూడా దేవుడిలో ఉంటే నాకు కూడా స్వతంత్రం ఉండేది కదా. ఇప్పుడు మురళి ఉన్నాడు కదా, అదే స్వతంత్రం. ఏదేం చేయొచ్చు, ఏదేం తీసుకోవచ్చు, ఎక్కడ డబ్బులు పెట్టినా నేను ఇక్కడ పెడతానని నా ఇంట్లో డబ్బులు ఎవరుంటే అది తెలియదు, ఆడైతే ఆడుంటారు. ఎక్కడ ఎవరు తీసుకుని అడగను అసలు. ఎందుకంటే వాళ్ళు దేవుని పెట్టారు. వాళ్ళు వచ్చేటంట్లో కనీసం పక్కన ఉన్న పుస్తకం తీయాలన్నాడు, అడుగుతుంది పుస్తకం తీసేయని. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు అర్హులు కాదు. రక్త సంబంధాలకు రోషం పుట్టించాలని నా పరిచర్యను ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాను. అప్పుడే మీరు చూస్తున్నారు, మన పరిచయకు వెళ్తుంటాం కదా, అక్కడికి వెళ్తాం.
ఆ యొక్క గానకొండ దగ్గర చక్కలాగా వెళ్తాను. ఆ నుంచి 2 కిలోమీటర్లు ఆకపోలేదు. అలా మన అన్ని చాలని చెప్తాను. ఎందుకు రాలేదంటే మీరు అక్కడికి వచ్చింటే నేను మీ దగ్గరికి వచ్చేవాను. మీరు అక్కడికి రాలేదు, మీరు అర్హులు కాదు. వాళ్ళకు రోసం పుట్టించాలి, ఇది విలువైన పరిచర్య అని. అందుకనే ఆశీర్వాదం మీ దగ్గరికి రావడానికి ఈ కుటుంబంలో నన్ను ఏర్పరచుకున్నాడు. మీరు వద్దనుకున్నారు, ఇప్పుడు పక్కా పోతున్నారు. అది అర్థం కాక లోకానికి ఎలా మారిపోయారంటే పాపానికి చేరువైపోతున్నారు. అందుకని చెప్తున్నాడు, దీవెన నీకు ఇవ్వటానికే యేసు ప్రభు వచ్చాడు. నిన్ను దీవించడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను దీవించడానికే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా? హేళన చేశాడు కనుక పక్కన దగ్గర పెట్టారు. అంతేనే కదా, నువ్వు హేళన చేస్తే నీ దగ్గర పక్కదా రాదంటున్నారు. కపెర్నహూములో చేయబడిన అద్భుతములు మా మధ్య కూడా చెయ్యవా అని మీరు హేళనగా అడుగుతారు, కానీ మీ మధ్య చెయ్యను. ఎందుకంటే ఇదిగో ఎలీషా కాలములందు ఎంతో మంది కుష్ఠరోగులున్నా నయమాను దగ్గరికి ఎందుకు పోయానంటే ఇశ్రాయేలీయులు అర్హులు కాదు. అర్హత లేని ఇశ్రాయేలీయులు. ఎందుకు లేదంటే వద్దనుకున్నారు, మాకు అవసరం లేదనుకున్నాడు. అవసరం లేదు దగ్గర పోదమ్మా, పోవటం కుదరదు. పోవటం కుదరదు. నువ్వు కాకపోతే ఇంకా రోసం కలిగి ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి రెడీ అయిపోయారు. అప్పుడప్పుడు చెప్తాను, నేను పిల్లలకు కూడా చెప్తుంటాను, ఇంట్లో ఉన్న అమ్మాయికి కానీ వీళ్ళకి కానీ చెప్తాను, ప్రసాద్ కానీ మొదటి కానీ చెప్తాను. మీ అనుకోని వాళ్ళ కొద్ది కఠినంగా ఉన్నట్టు వాళ్ళకి సిగ్గుతుందని చెప్తాను. కఠినంగా ఉండమంటే నేను ఉంటే ఎందుకంటే చేత కాదు. కఠినంగా ఉంటే ఏది మొక్కలు మునిగిపోవు, వాడే మన కాలకాడికి రావాలంతే. ఎట్ట కుదురుతుందంటే నువ్వేమైనా తప్పు చేస్తున్నావా, నువ్వేమైనా పాపం చేస్తున్నావా, నువ్వేమైనా పనికి మాలిన పనులు చేస్తున్నావా, నువ్వేమైనా దరిద్రంగా లేవుగా, నువ్వెందుకు భయపడాలి? నువ్వెందుకు భయపడాలి? నువ్వు తాగుబోతుడుగా, తిరిగిపోతుడుగా, పనికి మాలిన నువ్వెందుకు భయపడాలి? వాడు తాగుబోతుడు, తిరిగిపోతుడు, పనికి మాలిన వాడికి నువ్వు భయపడాల్సిన అవసరం నాకు అర్థం కాదా? నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, కరెక్ట్ గానే నిలబడవు, నీ జీవితం బాగుంటుంది. 4 రోజులు లొంగావనుకో, 5 రోజులు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? యెజబెలు చెప్పినట్టు నిన్ను కూడా చేయమంటాడు. యెజబెలు చెప్పినట్టు నువ్వు కూడా చేయాలి. ఏం చేస్తారంటే, రే ఈ రోజు అడిగి పోతున్నావు మంగళవారం అంటారు. తల్లిదండ్రులు మాట్లాడినారు కదా అని ఇట్లా పోయావు అనుకోండి, అది ఉండాలి ఇది ఉండాలి. అర్థం ఇరుక్కాను బట్టి ఇరుక్కులో పెట్టేస్తాడు, ఇరుక్కులో పెట్టాడు, మనకు అర్థం కాదు ఏం చేయాలి. అందుకని చెప్తున్నాను, ఎలీషా కాలంలో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి ఎందుకు వాళ్ళు తెలుసు ఆశీర్వాదము? వాళ్ళు ఇక్కడ మనం ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది లాగా అర్హులము కాదు. విన్నారా వాక్యం? వాళ్ళు విన్నారా? వినే దాని ప్రకారం జాతర ఎలా పోయినాము మీరు? నిజంగా చెప్పండి, చేసేవాళ్ళు ఉన్నాము మొన్న. అందుకనే నీ బిడ్డలు బాగుపడలే. ఏంటయ్యా మా కుటుంబంలో ఎప్పుడు దరిద్రం ఎందుకుండదు? నేను చెప్తున్నాను, దేవుడు దీవిస్తే ఆ దీవెన ఎంతో గొప్పగా ఉంటుంది. అది కంటికి కనపడేది కాదు దీవెన, కంటికి కనపడేది కాదు దీవెన. ఆ సంతోషం కంటికి కనపడదు. ఆస్తులు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సంపద ఉన్నా, బంగారం ఉన్నా, బిడ్డలున్నా, లేకపోయినా, ఏదున్నా లేకపోయినా దేవుడు ఉంటే అదే 1000 కోట్లు. దేవుని దేవుని లేకపోతే రోజు బతికి చచ్చేటట్టుగా ఉంటాడు మన కుటుంబాలు. అందుకే చెప్తున్నాను ఈరోజు, ఎక్కడ కూడా ఎలీషా వలె ఎదురు తిరగాలి, కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ జీవితం అంతే. నీ జీవితం కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నా? ఎందుకు వాళ్ళసిన అవసరం ఏముందా? ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి బాగు చేయొచ్చుగా. వాళ్ళు ఎందుకు బాగుపడలే? వాళ్ళు ఏమన్నారు? ఎలీషా దగ్గర బాగుతానంటే, అయ్యా ఎంత ప్రేమ నటిస్తారు, అయ్యా నువ్వు మా దగ్గరకు వస్తే నీకు అంటుపడదు అయ్యా అంటే నయమాన్ దగ్గర పోతాను కదా. ఎంత ప్రేమ నటిస్తారు, నువ్వు నా దగ్గరికి వద్దులయ్యా బాగుండయ్యా. అప్పుడు ఎంత ప్రేమ చూపెడతారో. ఒక రకంగా చెప్పాలంటే మన పాతాలని తీసుకుపోవడానికి మన శత్రువుని ఇల్లే, ఎక్కడో లేదు ఇల్లే మన మీద ప్రేమ చూపించినట్టే చూపెడతారు. వాడు అపవాది కాదు, యేసు ప్రభు వారికి లడ్డులు ఇచ్చినట్టుగా మన వాళ్ళు లడ్డులు ఇస్తారు. ఏం లడ్డు ఇచ్చాడు? నీకు ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతుంది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటాం. మన కూడా ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ రోజు నువ్వు నా మాట నీకు బంగారం ఇస్తాను, బట్టలు కొడుతాను, ఏది చేస్తాను. ఎందుకు ఆఫ్టర్ పరలోకంలో నేను నేర్చుకోదాము. అందుకని దేవుని దీవెనలో పోగొట్టుకున్న తర్వాత ఎంత ఏడ్చినా ఎవరికి రాలా? తొందరగా ఎవరికి రాలా? ఎంతో ఏడ్చాడంట, ఆయనకు రాలా. ఎవరైనా? ఏశావు తన జ్యేష్ఠత్వమును
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడంట. అమ్ముకున్న తర్వాత ఏడుతున్నాడంట, నా గాబని వద్దదా. ఈరోజు ఎవరెవరు అమ్ముకున్నారు దానికోసం ఆలోచించండి. ఒక్క పూట కూలి కొరకు దేవుని మీద నమ్మేసుకున్నాను వద్దదా. మీరు అనుకుంటారు మేము పోయాంలే ఉంటాంలే బాధవడం పోతాం, తర్వాత ఏం కూడా దేవుడు ఇప్పుడు ఏం చేయాలని తెలుసు. అందుకని ఏమన్నారు తెలుసా? బాగా గమనించి ఆలోచించండి. అర్హులు కాదు. ఎవరు కదమ్మా? అర్హులు. ఎవరు అర్హులు కాదు? ఎవరు అర్హులు కాదు? ఇప్పుడు దా చెప్పారు ఎవరు అర్హులు కాదు? ఇశ్రాయేలీయులు అర్హులు కాదు. అందుకని ఎక్కడ పోయింది? అన్నజనులు అర్థమైంది. ఇప్పుడు దేవుని నమ్ముకున్న మన కుటుంబాలు అర్హత కాదు కాబట్టి అసలు వాళ్ళు దేవుని దగ్గర వస్తాడని తెలియని కూర్చుంటారు. మనలో వాళ్ళు మాత్రం రా. ఇప్పుడు అనుభవించారు వీళ్ళు వస్తారని వాళ్ళు వచ్చి దేవుని కాడ కూర్చున్నారు. మరి ఎందుకు వీళ్ళు రాలేదు? పొద్దుకు నువ్వు 24 గంటలు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావు, రావట్లేదు. రోజంతా ఏడ్చి మరి ప్రార్థన చేస్తున్నావు, వాళ్ళు రావట్లేదు. మరి తెలియని వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు మాత్రం. నీకు అర్థం కాలేదు. నీ అర్హత అక్కడే పోయింది. నీ దేవుడు నీ మీదకి రావాల్సిన దేవుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆయన బాగుపడతాడని దేవుడు ఎదురు చూశాడు. ఏమన్నాడు? కాళ్ళతో త్రుక్కేశాడు దేవుని వాక్యాన్ని. అందుకేమన్నాడు మోషే? మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఎవరు కాదు, మేము కాదు, మీ నాశనానికి మీరు ఉత్తరవాదు. ఇప్పుడు మీరు అనుకుంటారు మీ పిల్లల దగ్గర ఫ్యామిలీ దగ్గర కప్పుడప్పుడు కూర్చుంటే వాక్యం చెప్పమంటే పోయి కూర్చోబెట్టి 10 నిమిషాలు వాక్యం చెప్తే సబ్క్రమ బయటకు పోతుందా? ఓ పనికి మారి మాట చెప్పి వారి మాట నేనేది ఏందనమాట. నాకు అర్థమైపోతుంది. ఎంత తలబిరుస్తాను వాళ్ళ దగ్గర, తలబిరుస్తాను. నువ్వేది నాకు చెప్పేదని ఎవరన్నాడు? ఎవడన్నాడు? ఫరో ఏమన్నాడు? యెహోవా ఎవరో నాకు. అబిగాయేలు యొక్క భర్త ఉన్నాడు, తెలుసా? అని పేరుకేనా? అబిగాయేలు యొక్క భర్త నాబాలు. ఈ నాబాలు దావీదుని ఏమన్నాడు? దావీదు ఎవరో నాకు, యెష్షయి కుమారుడు ఎవరో నాకు. వాడితో ఒక దెబ్బతో తాళేసుకుంది అంతే. ఫరోను తొక్కితే ఫరో సైన్యం మొత్తం ఎర్ర సముద్రం మునిగిపోయింది. ఇప్పుడు మనోళ్ళు చాలా మంది అంటారు ఏది వాళ్ళ మాటలు మేము లేదని. మీరు అప్పుడు అర్థం చేసుకుని దగ్గర పడ్డాయి రోజున. దరిద్రానికి దరిదాపులో ఉన్న కుటుంబాలకు జాగ్రత్త. కాబట్టి ఈరోజు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పింది ఏంటంటే, ఎందుకు ఎలిసా కాలంలో అంతమంది కుష్ఠరోగులు ఉంటే నయమాను దగ్గరికి వాక్యం ఏంటంటే, నయమాను ప్రవక్త చెప్పినట్టు వింటాడు, మిగతా వాళ్ళు ప్రవక్త చెప్పినట్టు వినరు. ఎందుకయ్యా అంటే దేవుడు చెప్పినట్టు విన్నారు కాబట్టి నయమాను బాగుపడతారు. ఈరోజు మనం కూడా దేవుడు చెప్పినట్టు వింటే బాగుపడతాం అని లోకం చెప్పినట్టుంటే మనకున్న దేవుని కూడా మన దగ్గర నుంచి ఏమవుతుంది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు. అర్హులైన వారు అనర్హులు కాబట్టి అర్హత లేని వారు చూసుకోవచ్చు వచ్చింది. ఎందుకు కొన్నాడు? అర్హత లేనివాడు ఒక విలువ కలిగినటువంటి సింహాసనం దగ్గర కుర్చీ వేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అట్టటోళ్ళు కూర్చుంటారు. ఇట్లాంటి చోట చెప్పులు కుట్టుకునేటువంటి అబ్రహాం లింకన్ కూర్చున్నాడు. అమెరికా కూర్చుంటే అబ్రహాం లింకన్ ఎందుకంటే కష్టపడ్డాడు. దేవుని పైకి వచ్చింది. అప్పుడప్పుడు చూస్తారు కదా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఇది అడుగు తినేవాడు దేనికి పనికిరాడు మన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ కొడుకులు వచ్చి బాగా చదువుకుని ఉద్యోగస్తులై మన మంది కూర్చోగలరు. కష్టపడ్డారు. కష్టపడకపోతే ఈరోజు అలాంటి కష్టపడే వాళ్ళు ఉన్నారా? రిజర్వేషన్లు ఉన్నాయి, చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకోమంటే నాకు చదువులు అది పేరు చెప్పని పోతాం, వచ్చిన మైకము తిని తాగటం తిరగటం. రిజర్వేషన్ చదువుకుని మా చదువు ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చదివితే ఎందుకు రావు? రోడ్ల మీద తిరుగుతావు వస్తాయా? ఒక్క తిరిగి తిరుగుతున్నా రోడ్ల మీద. చదువుకోమని చెప్పండి, వాళ్ళు చదువుతున్నామో. నేను చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను ఒక విధంగా దేవుని సేవకులుగా కష్టపడి కూర్చొని వేరే ఆలోచన లేకుండా రాత్రి పగలు చదువు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇవ్వకున్నాడు. నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. నేను ఆ పొజిషన్లో సంపాదించుకొని వచ్చాను కాబట్టి చెప్తున్నాను. కష్టపడి చదవాలి. ఇప్పుడు కొద్ది గూకులు ఆ ఇంటికాడ గంట, ఇంటికాడ గంట, ఆడకంట, ఏడకంట పిల్లుల్లా కాలు కాలిని పిల్లులాగా తిరగటం కానీ కూర్చొని చదివేవాళ్ళు లేరు, చెప్పే తల్లిదండ్రులు లేరు.
డబ్బులు సంపాదిస్తే చాలు, వాడు ఏం చేయని, దొంగతనం చేయని, వ్యభిచారం చేయని, మద్యం తాగని, ఏం చేయని, డబ్బులు ఇంటికి తెస్తే చాలు. ఎందుకమ్మా డబ్బులు? వేరే వాళ్ళ రక్తం పిండుకొని సంపాదించుకున్న డబ్బులు అవసరం? నాకు అర్థం కాదా? ఎంతమంది ఊచుకుంటారు తెలుసా? ఎంతమంది ఆడిపోసుకుంటారు ఆ డబ్బుల్ని? అవసరమా? మంచి పొజిషన్ లో నీ బిడ్డలు ఉండాలంటే కష్టపడి చదవాలి, కష్టపడండి, రాత్రి పగులు కష్టపడి చదవాలి. అసలు చదివేవాళ్ళు లేదు. ఏమనంటే నువ్వు తెలుసు అంటాడు. ఏం తెలుసు నీకు అంటాడు. ఇప్పుడు నీ తోటి కలిసి రాత్రి పగులు ఆ యొక్క ఎండలలో వానలకు తడిసి కుక్కలాగా తప్ప చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర పోయి సార్ చెప్పమంటాడు. బ్యాంక్ దగ్గర పోయి సార్ అంటాడు. నువ్వు సార్ అనాల్సిన పొజిషన్ నిన్నే ఆ పొజిషన్ లో గొర్చబెడతానంటే, మీరు కష్టపడి రాత్రి పగులు కష్టపడరు కదంట. కష్టపడి చెమటోర్చి మీరు తినక దాచిపెట్టి వాళ్ళకి ఇచ్చి మంచి పొజిషన్ ఉన్నారు, మీకు బాగుంటుందంటే మధ్యలో ఎవరికి వచ్చి వాళ్ళ దగ్గర సార్ అంటున్నారంటే ముందు మీకు ఉంటుంది తలపు, వాళ్ళకి బాగుంటుంది. మీరు అనుకుంటారు వాళ్ళంటి పొజిషన్ ఉన్నారు, నువ్వేం చెప్తున్నావని బాధపడుతున్నాను. అందుకే చెప్తున్నాను, చాలా మందికి చెప్తాను ఈ రోజుల్లో. చాలా మంది పిల్లలు కూడా నేను ఈ యొక్క చదువుకుని చిన్న చిన్న పిల్లలు కూడా మన సంఘం తరపు నుంచి వస్తున్న దాంట్లో కొద్దిగా స్పాన్సర్ చేస్తాను. మీరు చదువుకొని మీకు కావాల్సిన వస్త్రాలు కానీ గిఫ్ట్స్ కానీ ఏదైనా ఇప్పిస్తానని చెప్తాను. ఎందుకంటే చదువు వాడు కష్టపడి చదివితే మంచి పొజిషన్ వస్తుంది. నీతిగా న్యాయంగా బతికే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక్క మాట ఏంటంటే, దేవుడిని కరెక్ట్గా ఉండు, దేవుడి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతారు. కానీ 200 300 కోసము కాలు దగ్గర పిల్లలాగా పడిపోయినాడు, ఆ సినిమాలు శిఖార్ల కోసం పుస్తకాలు కిటికీలో ఉన్న బయట విడిపినోడు చదువుతున్నా అసలు చదువుతున్నా ఏమైపోతుంది? మధ్యలోనే చదువు అయిపోద్ది. ఆ చదువు నాకు రాలేదు. అప్పుడప్పుడు చెప్తాను నాకు లెక్క రావంటాను. ఎందుకు రావు? చదివితే రావమ్మా? రావంటున్నాడంటే వాడు చదవలేదని గుర్తుపెట్టుకోండి. నాకు రావంటున్నాడు, చదవలేదని. చదివేవాడికి అన్నీ వస్తాయి. అలాగే దేవుళ్ళో ఉన్నటువంటి నీకు నేను చెప్తున్నాను, కరెక్ట్ గా అనుకుంటే అన్ని దీవెనలు నీకు దేవుడు ఇస్తాడు. నయమానే బాగుపడగలేంది, ఇశ్రాయేలు బాగుపడము. ఆఫ్టర్ లోకంలో ఉన్న వాళ్ళ కోసం ఒకసారి చేసుకుంటే ప్రార్థన చేస్తాం, వాళ్ళకే రోగం బాగులేంది, మన కుటుంబాలలో వాళ్ళకి ఎందుకు పోతుంది నాకు అర్థం కాదు. మీరు ప్రార్థన చేయడానికి జ్వరం తగ్గుతుంటారు, మరి వాళ్ళకే పోతుంది, ఎవరికైనా పోతుంది అంటే వాళ్ళు వినేవాళ్ళు, ఇల్లు ఎదిరించేవాళ్ళు, ఏనం చేసేవాళ్ళు. అమ్మ ప్రార్థన చదువురా, నాకు బాగా ఇది ఏమైనా మాట్లాడుతున్నాడు పోద్ది అనుకున్నారు, అస్సలు పోదు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తాను ఒక మాట ఏంటంటే, నయమానులాగా మాట వింటే దీవెన నీదే, మాట వినకపోతే నీ దీవెన ఏమవుద్ది చెప్పండి? అమ్మే పక్కనలో పోతుంది, అది ఎక్కడికి పోతుంది, ఎనికి పోదు, పక్కకి పోతుంది, అది మా కుటుంబానికి పోతుంది. అప్పుడు చూసి ఏడ్చడం కంటే ఇప్పుడే ఉన్నప్పుడు పట్టుకొని దాన్ని అనుభవించడమే మంచిది. దేవుడి మాటలు దీవించిన గాక. అందరం కూడా తల వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం.